హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు. ఈరోజు మనం డిసెంబర్ 25 నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. మేషరాశి. ఈ వారం పనులు ప్రతిబంధకాలు తొలుగుతాయి. పరిపరి విధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఇంటి నిర్మాణం వేగం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారంలో అనుకున్న లాభాలు రాగలవు. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తీరుతాయి. ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలం. మానసిక అశాంతి. బంధువులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. అద్భుత శుభ ఫలితాల కోసం గణపతి నామాలను పారాయణ చేయండి. విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ఈ వారం కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులను తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. దేవుడిపై భక్తి పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఫలితాల కోసం లలితా సహస్రనామాలను పారాయణ చేయండి. అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి. ఈ వారం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. శ్రేయోభిలాషులు మరింతగా దగ్గరవుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహన యోగం. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు తొలగి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం. రాజకీయాల్లో నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన ఫలితాల కోసం గోమాతను పూజించండి. శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి. ఈ వారం ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబంలో, బంధువులలో మీపై ఉండే వ్యతిరేకత తగ్గుతుంది. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు జాగ్రత్త పరుచుకోండి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కళారంగం వారికి విజయాలు వరిస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. బంధువులను, స్నేహితులను కలుస్తారు. నిరుద్యోగులకు మంచి సమయం. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పిల్లలకు దూరంగా ఉండే తల్లిదండ్రులు వారి నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల ఆరోగ్య విషయం అశ్రద్ధ వద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్స్ వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అనవసర వాదనలకు దిగొద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సింహరాశి. ఈ వారం పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో మరింతగా లాభాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధు విరోధాలు. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికితో గణపతికి పూజ చేయండి. అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి. ఈ వారం యత్న కార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థికంగా మరింత బలపడి ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాల్లో అనుకున్న పరిణామాలు. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయ ప్రయాసలు, కుటుంబంలో చికాకులు, అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాతను పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి. ఈ వారం ఎంతటి వారినైనా ఆకట్టుకొని ముందుకు సాగుతారు. ఇంతకాలం వేధించిన సమస్యలు తీరుతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఊహించని రీతిలో బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబ సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి.
ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం, విశేష గుర్తింపు. వారం మధ్యలో మిత్రులతో విరోధాలు, అనారోగ్యం, ఇంటి బయట ఒత్తిళ్లు. గోమాతకు గ్రాసం పెట్టండి, శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి, ఈ వారం ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులను కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాల సాధనలో కుటుంబ సభ్యులు చేయూతను అందిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. రాజకీయ వర్గాలకు పదవీ యోగం. వారం చివరిలో మానసిక అశాంతి, వ్యయ ప్రయాసలు. అనుకూల పరిస్థితుల కోసం నవగ్రహ స్తోత్రాలను పఠించండి. ధనుస్సు రాశి, ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహ వేడుకలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మరింత సానుకూలంగా పూర్తవుతాయి. సోదరులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. సఖ్యత కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలను అధిగమిస్తారు. రాజకీయ వర్గాల చిరకాల కోరిక నెరవేరే సమయం. అనుకున్న శుభ ఫలితాల కోసం గోవిందనామాలను పారాయణ చేయండి. మకర రాశి, ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. గృహ వాహన యోగాలు ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగంలో ఉన్న వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు, ధన వ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. కుంభరాశి, ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖుల సలహాలను స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించినంతగా లభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం, ధన వ్యయం, కుటుంబంలో ఒత్తిళ్లు. అనుకూల ఫలితాల కోసం సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. మీనరాశి, ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మరింత అభివృద్ధి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. అనుకూలమైన మంచి ఫలితాల కోసం లక్ష్మీదేవి అమ్మ